ప్రియులారా, మొదటలో అవ్వని ఆదాముని మోసం చేసింది. తర్వాత యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కూడా మోసం చేయడానికి చూసింది. సాతానా పొమ్మ అనగానే పోయింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిందంట? తన పిల్లలమైన మన దగ్గరికి వచ్చిందంట. జాగ్రత్త. అందుకనే ప్రతి వాని చుట్టూ ఏమేసాడంట? కంచె వేశాడు. కంచె వేశాడు ప్రియులారా, ప్రతి వాని చుట్టూ కంచె వేశాడు. ఎలా వేశాడు చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు. ఏమండి, అపవాది వచ్చింది. 6వ వచనం. అపవాది వచ్చింది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి. ఏంటంటే యెహోవా సన్నిధిలో దేవదూతలందరూ సమావేశం అయ్యారు. ఎందుకు? దేవుడు ఏదో వాళ్ళకి మీటింగ్ పెట్టాడు, ఏదో చెప్పబోతున్నాడు. అందులోకి ఎవరు వచ్చారంట? సాతాను కూడా వచ్చాడు. అప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఏమండి, మన మధ్యలోకి ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఏమంటాం మనం? అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని మనం అంటామా? అడుగుతాం. కానీ సాతాను గాడు పరిశుద్ధులైన ఆ గుంపులోనికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెక్కడి నుండి? యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని. వీళ్ళని ఆలోచించినాడు, ఏం చేస్తానంట? అక్కడ ఏదో పని చేస్తున్నాను, ఇక్కడ పని చేస్తున్నాను అన్నాడా? ఏం చేస్తానట? భూమి మీద అటు ఇటు తిరుగుతూ పని పట్టలేక ఇక్కడికి వచ్చాను నేను. పని లేనివాడు ఏం చేస్తాడా? పని లేని గమ్మును వంట చేసింది ఏం చేస్తే, ఆ కొంపకు నువ్వు పెట్ట, ఈ కొంపకు నువ్వు పెట్ట. అత్తగారి దగ్గర అమ్ముతుంది, కోళ్ళ దగ్గర అత్తగారి దగ్గర కొడుతుంది, కోళ్ళ దగ్గర అమ్ముతుంది. పని లేని అంతేనా? కొన్ని మంచి 4 మాటలు చెప్పదు. అమ్మా, గొడవల కింద ఉండకూడదురా, జాగ్రత్తగా ఉండాలి, మీకు కొత్త సంసారం అంటే ఇలాగా ఉంటుంది, ఆటుపోట్లు అని చెప్పదు. మీ అత్తగారు నేను బతకనవుదో, అది ఎప్పుడు గయ్యాలు కంపే అంటది. మీ అత్తగారు అది ఎప్పుడు అంతే, నేను చూస్తున్నా, నేను కాపురానికి వచ్చిన కానించి. ఈవిడ చూస్తుంది అంత, ఆవిడ కాపురానికి వచ్చిన కానించి. అప్పుడు ఈవిడి దాని గొడవ నేను చూసుకుంటానులే అంటది. ఈవిడి అంటదంట. నాయకు చూడండి, ఆలోచించాడు ప్రియులారా. మా అత్తగారు కూడా నీకెందుకు, మా కోళ్ళ గోళ్ళు నీకెందుకు అంటే అది నోరు మూసేదా? మూతదా మూయదా? కోళ్ళ గురించి చెప్పగానే అత్తగారికి ఇంత ఇంక లేదంతా చెప్పద్దు. అదా ఇదా? అత్తగారి గురించి చెప్పగానే అదా నా పెళ్ళి అయిన కాడి నుంచి మమ్మల్ని బతకనిస్తుంది ఏంటంటది. ఈవిడి వచ్చిందమ్మా మా కొంపకేసే ఎడపుడులాగా అంటది ఈవిడి. అప్పుడు దానికి ఇంకా మైంగున్న దానికి ఎలా చచ్చేదాకా ఎవరెవరికి తప్పదో, అత్తగారు గొడవ కోళ్ళకి తప్పదు, కోళ్ళ గొడవ అత్తగారికి తప్పదు. జాగ్రత్త, మీ మధ్యలో ఎవరో వస్తున్నారు, అది సాతానని మీరేం చేయాలి? గుర్తించాలి. ఎప్పుడైతే నీ కోళ్ళు చచ్చేటప్పుడు మంచమే పడినప్పుడు ఎవరు వస్తారు? నీ కూతురే. జిల్లాలు దాటి మండలాలు దాటి వస్తుందా నీ కూతురు? ఎవరు చూస్తారు? ఒదుక్కునన్నాడు నీ తోబుట్టుల కంటే దూరంగా ఉన్న నీ రక్త సంబంధుల కంటే పక్కనున్న నీ పొరుగువాడు మేలు అన్నాడు. అవునా కదా? ఎక్కడో ఉన్న నీ పిల్లల కంటే పక్కనున్న నీ ఇంటి పక్కనున్న పొరుగువాడు మేలు. నీ ఇంట్లో ఏదో గలిబిలి దగ్గర పరిగెట్టుకొచ్చేది ఎవరో. అలాగే నీ కూతురుకి కాదని కాదు, నీ కుటుంబం కాదని కాదు, స్థిరముగా ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండేది ఆ ఇంట్లో. ఎవరికెవరో
అత్తగారికి కోళ్ళు, కోళ్ళకే అత్తగారు. కోళ్ళు లేకపోయినా చూసేది ఎవరు? అత్తగారే. అవునా కదా? నువ్వు లేకపోయినా సరే నీ కోళ్ళకి బాగోలేనప్పుడు మూడుకును ఏదో చేసుకుని కానీ మెతుకులు పిల్లలకి ఆవిడ వండి పెట్టాం. అవునా కదా? పక్కింటి ఆవిడ వచ్చిందా? మరి తప్పిందా? రేపొద్దు నువ్వు మంచాన్ని పడినప్పుడు ఎవరు వస్తారో? నీ కోళ్ళు తప్పుద్దా? ఆలోచించండి. కూతురు వస్తుందా? కూతురు వచ్చి నేను వెళ్ళినప్పుడు ఉన్నా మా అమ్మకున్నాయన్నీ ఏమైనాయి అని లెక్కలేసుకుంటుంది. కోళ్ళు ఏం చేద్దే? నిన్ను తీసుకెళ్ళి అక్కడ నీ అంతిమేత్ర కడ వరకు చేసే వరకు కూడా, నీ గొడవ అయ్యే వరకు కూడా సమస్తం చేసేది ఎవరో? ఎవరో? నిన్ను పొడికేసిన గడ్డి కూడా పాడేసేది ఎవరో? అందుకు మీరు ఏం చేయాలి? నా కోళ్ళకి నాకు తప్పదు, నా అత్తగారికి నాకు తప్పదు. మేమేమనుకున్నా సాతాను లాంటిది ఎవరితైనా వచ్చి మీ కోళ్ళు ఇలాగంట అన్నప్పుడు నిన్ను ఇలాగన్నదాని కానీ మా కోళ్ళు నన్ను అన్నప్పుడు నేను అంటదా అన్నదానికి నోరు మూసేస్తుంది అంతే. అవునా కదా? మీ అత్తగారు నిన్ను ఇలాగన్నదనుకో, మరి మా అత్తగారు అన్నపోతే నన్ను నువ్వు అంటావా అను, మళ్ళీ రాదు నీ దగ్గరికి. అవునా కదా? జాగ్రత్త. సాతాను ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాళ్ళలోకి వెళ్ళాడు. వెళ్తే దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఏంటంట అందులో సంచరించు. పని లేదు, పాట లేదు నాకు. ఏంటంటే ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఏదో మోసపోవచ్చు అని వచ్చాడు అని అన్నదంట. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎవరికి పరిచయం చేస్తున్నాడు? ఒక వ్యక్తిని ఎవరికి పరిచయం చేస్తున్నాడు అంటే యోబు అనే ఒక భక్తుణ్ణి సాతానికి పరిచయం చేస్తున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు ఏమండి ఎవరిస్తారా సాక్ష్యం యోబు గురించి? మరి నీ గురించి నా గురించి ఇవ్వగలుగుతాడా? ఇచ్చిలాగా ఉన్నాయా మన బతుకులు? ఇచ్చిలాగా ఉన్నాయా? ఎవరు వాళ్ళు మన కోసం సాక్ష్యం? నీ సాక్ష్యం ఎవడకు కావాలి? బోర్డు సాక్ష్యం. నీ సాక్ష్యం ఎవడకు కావాలి? మన కోసం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి అంటున్నాడు. నా కుమారుడైనా నా సేవకుడైనా అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును దేన్ని విసర్జించాడంట? చెడుతనాన్ని విసర్జించాడంట. చెడుతనమును విసర్జించాడట. భూమి మీద అతను వంటి వాడు ఎవడును లేడు అని అడగగా అపవాది యోబు యోరకయే దేవుని యందు భయభక్తులు కలవాడా? నీవు అతనికి ఇది అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్త, ఇది అండర్లైన్ చేసుకోండి. యోబుకును నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేశాడంట. చూసారా ఏమేశాడంట? యోబుకొక్కడగా యోబు ఇంటి వారికి, యోబుకున్న సమస్తానికి, ఆస్తులకి, అంతస్తులకి, పని యోబు ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో సమస్తం అంతటి మీద ఏమేసాడట? కంచి వేసేటివి. ఎవరికి తెలిసింది? యోబు గురించి ఏమో సాక్ష్యమేమో దేవుడుతుంటే యోబుకున్న కంచి గురించి ఎవరు చెప్తున్నారో ఎవరికి తెలిసింది? సాతానుకు తెలిసింది. నీవు అతని చేతి పనిని దీవించుట చేతే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించెను. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోచాను. చూసారా?
యోబు గురించి చక్కగా సాక్ష్యం చెప్తే అదేమంటుంది, అతనికి అవదాస్తుకున్న సమస్తం చుట్టూ నువ్వేం వేసావట, కంచి వేసావు. అంటే ఇప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కంచి వేసానని దేవుడు చెప్పాడా సాతాను చెప్పిందా? సాతాను చెప్పాడు. అయితే ఇప్పుడు అడిగి ఎలా తెలిసింది, వెళ్ళాడా వెళ్ళలేదా? యావండి మరి మా అబ్బాయి ఇల్లు కట్టాడు, మరి ఇలా కట్టారండి ఇంత అయిందని ఆవిడ చెప్తున్నది అనుకోండి కావిడి. అప్పుడు ఈడు రంగులు కూడా చాలా బాగా వేసారండి, డూప్లెక్స్ బిల్డింగ్ బలే కట్టారండి అన్నది. ఇప్పుడు ఇటు చూసాడా చూడలేదా? చూశాడు కాబట్టి రంగులు బాగా వేసారండి, డూప్లెక్స్ బిల్డింగ్ అండి, ఆ మోడల్ని ఎక్కడ చూడలేదని చెప్తుండేది. అంటే ఇప్పుడు ఆవిడ కంటే ముందు ఈడు చూశాడనా చూడలేదనా? చూశాడు కాబట్టి ఏం రంగులు వేసారు చెప్తున్నాడు, అవును కదా. అయితే యోబు గురించి, యోబుకున్న చుట్టూ ఉన్న కంచి గురించి ఎవరికి తెలిసింది అంటే, సాతాను ఆల్రెడీ ఎవరి దగ్గరికి వెళ్ళింది, అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినట్లుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది, యోబు దగ్గరికి కూడా వెళ్ళింది, షాక్ కొట్టింది, అవునా కదా. పిల్లరా మీకు చాలాసార్లు చెప్పాను, యోబు చుట్టూనే కాదు మనందరి చుట్టూ కూడా ఎవరైతే విశ్వాసంగా ఎదుగుతున్నారో, ఎవరైతే విశ్వాస జీవితంలో ఎదుగుతున్నారో వారందరి చుట్టూ కూడా దేవుడు ఏం వేస్తాడు తెలుసా, కంచి వేస్తాడు. నువ్వు ఒక్కదాని చుట్టూ కాదు, నీ ఒక్కదాని చుట్టూ, నీ యావదాస్తి, నీ ఆస్తి, నీ కుటుంబం అంతటి చుట్టూ కంచి వేస్తాడు. ఆ కంచి మాత్రం కనపడదు. ఎవరికి కనపడద్దే? ఒకసారి చెప్పాను మీకు, ఒక చిన్న వ్యాపారస్తుడు అలాగా ఆ మందిరంలోకి, ఆ కొండల్లోనికి వెళ్ళాడట, ఆయన బట్టల వ్యాపారం చేసుకోవడానికి. చెప్పాను మీకు ఒకసారి, మరలా చెప్తున్నాను కంచి గురించి. అయితే ప్రియులారా, అతడు వెళ్ళి అక్కడ ఆ కోయోళ్ళు, అడవులో ఉన్న అడవు వారు అందరికీ బట్టలు నెల్లాలు వ్యాపారం చేసుకుని వస్తూ ఉంటారు. అయితే ఆ నెల్లాలు ఉండడానికి అక్కడ చిన్న గుడిసె అద్దెకు తీసుకున్నాడు. తీసుకుని ప్రియులారా పొద్దున్నే వెళ్తున్నాడు, సందాలు వస్తే ప్రార్థన చేసుకుని పడుకుంటున్నాడు చదువుకుని. అయితే ఇతను వెళ్ళిన కానించి ఒక 4-5 పని లేనోళ్ళు ఏం చేస్తున్నారంట, వీడు సంపాదించిన డబ్బంతా పట్టుపోవాలని ఆలోచన కలిగి ఇతను కొట్టేసి పట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారంట. అయితే ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి, అతను వచ్చిన కాంచి మొదలు పెట్టారు ఇతను కొట్టేద్దామని. వస్తున్నారు, వెళ్తున్నారు, ఆయన కొడదాము డబ్బట్టు పోదాం అనేటప్పటికి తెల్లారిపోతుంది. ఈ పాట చుట్టూనే తిరుగుతున్నారు, తెల్లారిపోతుంది. కానీ నెలంతా అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. లాస్ట్ రోజు డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడంట. డబ్బులు లెక్కెట్టుకుంటుంటే చూశారు, డబ్బులు లెక్కెట్టుకుని అంతా చదువుకుని తల కింద పెట్టుకున్నారంట. తల కింద పెట్టుకుని ప్రియులారా ఆ బట్టలన్నీ అభ్యసుకున్నాడు, అంతా పెట్టుకున్నాడు, ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి కూడా ఏం చేశారు, ఆయన కొట్టేసి ఆ డబ్బులు పట్టుపోదాం అనుకున్నారు. ఆ పాక చుట్టూనే తిరుగుతున్నారు తెల్లారి వరకు. తెల్లారిపోతుంది. ఈ నెలలు బట్టి ఏం జరిగిందో ఆ రోజు కూడా అదే జరిగింది. అయితే చదువుకున్నాడు కదా, బయలుదేరారంట. వీళ్ళు ఏం చేశారంట, ఈ దగ్గర ఏదో మంత్రం ఉందే, ఈ మంత్రం తెలుసుకుంటే పెద్ద పెద్ద ఇల్లులు దోసేసి మనం అని అనుకున్నారంట. ఈ డబ్బులు ఏమున్నదిలే, 1000-2000 ఉంటాయి, కానీ ఈ మంత్రాన్ని నేర్చుకున్నామని ఇతను ఏం చేస్తున్నాడు, పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని పడుకుంటున్నాడు. ఇతను ప్రార్థన చేసుకుని పడుకుంటున్నాడు. అవి ఎక్కడెక్కడ చదువుకున్నాయి, ఏం బిల్డింగ్ ఏం కాదు, పాక. ప్రార్థన చేసి పడుకుంటున్నాడు, తెల్లారు లెగుతున్నాడు, మళ్ళీ వ్యాపారం చేసుకుంటున్నాడు. వీళ్ళు దొంగతనం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, గిరగరా తిరుగుతున్నారు, తెల్లారిపోతారు. ప్రియులారా అయితే వెళ్ళిపోతే సిద్ధపడ్డారు, తెల్లారిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక నిర్ణయానికి వచ్చి, ఇప్పుడు ఏం కాదు కానీ ఆయన వెళ్ళిపోతున్నాడా, ఇప్పుడు ఆయన ఏం కొట్టలేం మనం, ఆయనకి ఏదో మంత్రం వేస్తున్నాడు, ఆ మంత్రాన్ని మాత్రం మనం తెలుసుకుంటే పెద్ద పెద్ద ఇల్లులు కూడా దోసేయచ్చు అనుకుని ఆఫ్ చేసి అన్నారంట, అయ్యా మేము నెలల నుంచి నువ్వు వచ్చిన కాడి నుంచి నిన్ను కొట్టేసి డబ్బులెట్టుకుపోదాం అనుకుంటున్నాం, మరి ఏదో మంత్రం వేస్తున్నావు నువ్వు, మేము మీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, తెల్లారిపోతుంది. ఏంటి మంత్రము అని అడిగారంట. అప్పుడు అన్నాడంట, అయ్యా ఆలోచించండి, ఏంటంటే ఈ మంత్రము అని చెప్తాను, నేర్చుకోండి. నేను
పొద్దుట లెగిసి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో నా సరుకు చుట్టూ, నా నివాసము చుట్టూ నీ కంచి వెయ్యి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. సాయంత్రం వచ్చాక పడుకునేటప్పుడు కూడా ఏంటంటే ఆ మాత్రం, ప్రభువా, ఉదయకాల సమయం నుండి నన్ను కాశీ కాపాడేవు, ఈ రాత్రి కూడా నువ్వు నన్ను కాశీ కాపాడు, నా చుట్టూ మీ దేవదూతలని కంచి వెయ్యి అని ప్రార్థన చేసుకుంటున్నాను. నెల్లాలు బట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను. కానీ నాకు ఎందుకు భయం లేదో తెలిసిందా? జీవాధిపతివైన దేవుడు నాకు తోడయ్యి ఉన్నాడు, నా చుట్టూ కంచి ఉన్నది అన్నాడంట. అయ్యి బాబు, ఇలాంటి మాత్రం ఎక్కడ చూడలేదన్నాడు. మరి మాకు ఎలాగ కావాలంటే, మీరు యేసుక్రీస్తు నా సంరక్షకుడని రక్షకుడని అంగీకరించిన ఎడల, బాప్తిసము తీసుకున్న ఎడల ఆ మంత్రము మీకు కూడా వస్తుంది అన్నాడు. దేవుని పిల్లలారా, ఆ రోజంతా కూడా నలుగురికి వాక్యం చెప్తే ఆ రోజే నపుంచుకుల్లాగా ఏం చేశారంట? బాప్తిసము తీసుకున్నారు. నిజం. మీరు కూడా ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు నేను చాలా సార్లు చెప్పాను, ప్రభువా, నీ చిత్తమైతే మరో కొద్ది కాల సమయాన్ని నాకు నా ఇంటి వరకు దయచి, ఇదిగో నీ కంచి వేయండి నా చుట్టూ, నా ఇంటి వారి చుట్టూ అని ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, దేవుని కంచి దాటి ఎవడు కూడా రాలేడు. నిజం ప్రియులారా, ఆ వ్యాపారస్తుడే కాదు, మేము కూడాదే. ఏమన్నా ఉన్నాయండి ఇక్కడ? ఏమన్నా గుమ్మాలు ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని రకాల ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయో తెలుసు. ఇక్కడ ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయో తెలుసా? మేము ఆ పాకలో పడుకుంటాం, గ్యాస్ బండ్లు 2 బయటే ఉంటాయి. దొంగోడు వచ్చాడు, ఆడు కూడా తెల్లారలేక తిరిగి వెళ్ళిపోయాడు. ఏమట్టిపోదామని వచ్చాడు బయటికి? గ్యాస్ బండ అట్టిపోదామని. గ్యాస్ బండ మాకు గదిలో ఉన్నదా బయట ఉన్నదా? అసలు మేము పడుకుంటాకే గది లేదు, దానికి ఎక్కడ గది అట్టం? ప్రియులారా, దొంగోడు వచ్చాడు, దాని చుట్టూ తిరిగాడు, తెల్లారిపోయింది. కానీ మా మంత్రం అది ఏంటంట? ప్రభువా, మా చుట్టూ, మా యావదాతి చుట్టూ, మా కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధాత్మని కంచి వెయ్యండి. ఆడు దొంగతనానికి వచ్చి నష్టపోయింది మేము కాదు, ఆడు 1000 రూపాయల సైకిల్ నష్టపోయి ఇక్కడ వదిలేసాడు. తుప్పట్టేసాక 300కి మేమే పాడించాం. వస్తే ఆడు పోయి తెలిసిపోతాడని రాలేదు. చాలా మందికి చెప్పాం, దొంగతనానికి వస్తే వచ్చాడు కానీ సైకిల్ ఎట్టుకెళ్ళ తెలుసా? సూర్యనారాయణ గారికి కూడా తెలుసు. పోన్లే, మరి నువ్వు తెలిసిపోద్ది కదా. ఎవడో కూడా రేపు వస్తే వచ్చేళ్ళే కానీ ఈ సైకిల్ పట్టుకోమంటారు, తాళం వేయకుండా అక్కడ రోడ్డు మీద ఎత్తే మేము చాలా రోజులు పట్టుకెళ్తాడేమని. కానీ ఈడు సరైనోడు కాదు, ఈడు ఈ పాట తిన్నమైనోడు కాదు, దానికి ఏదో ఆనమలు పెట్టి రేపు పొద్దున్న పట్టుకుంటాడు అనుకుంటున్నాడు. కానీ సైకిల్ పట్టుకెళ్ళలేదు. చివరికి సూర్యనారాయణ గారు అంటే 300కే 200 ఆడికి పాడేసాం ఆడు చిన్నప్పుడు. ఇప్పుడు అంతే. దేవుని పిల్లలారా, సాతాను యోబు దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది. మీ చుట్టూ, మనందరి చుట్టూ కూడా కంచి వేశాడు. జాగ్రత్త, ఆ కంచి పాడు చేసుకునేటట్లుగా మనము ఉండకూడదు. నువ్వు సాయంత్రం ప్రార్థన చేస్తే ఒకటే ప్రార్థన, ప్రభువా, నీ చిత్తమైతే మరొకదే కాల సమయం నాకు నా ఇంటి వరకు దయచేయి. అంతేకాదు, నీ పరిశుద్ధాత్మని కంచి నాకు ఉన్న సమస్తం చుట్టూ వెయ్యమని ప్రార్థన చేసుకోండి. ఎవడు రాడు నీ దగ్గరికి. ఆలోచించాను. మేము చాలా ధైర్యంగా పడుకుంటాం తెలుసా? మేము చాలా ధైర్యంగా పడుకుంటాం. ఎందుకంటే మా దేవుడు మా చుట్టూ ఏమేసాడంట? కంచి వేశాడు. ప్రియుల, చాలా మంది పొడికిని అర్ధరాత్రి కాడ కూడా తాళాలు ఎత్తుకుంటారు, సర్గేషన లేదని. ఎందుకని? వారి చుట్టూ ఏమి లేదు, కంచి లేదు. ప్రియులారా, ఆలోచించండి. అప్పుడు ప్రియులారా అని అంటున్నాడు, ఇదిగో అతనుకున్న యావదాతు చుట్టూ కంచి వేసితే కదా, ఆ కంచి వేసావు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. అంటే ఆల్రెడీ సాతాను ఏం చేసింది? యోబు దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది. పాడు చేయడానికి వెళ్ళింది. కానీ వెళ్ళింది, షాక్ కొట్టింది. ప్రియ దేవుని పిల్లలారా, మీ మధ్యన భార్య భర్తల మధ్యన కావచ్చు, అత్తగారి కోళ్ళ మధ్యన కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్యన కావచ్చు, మధ్యన దూరడానికి ఎవరు వస్తారంట? అపవాది వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రార్థన పరులుగా మీరు ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని అడిగేది మీరు ఒకటే, నీ కంచి వేయి నా చుట్టూ అని అడగండి, వేస్తాడు. నీ కంచి వేయండి అని అడిగినప్పుడు నీ చుట్టూ ఆయన కంచి వేసినప్పుడు మరణము గాని, వ్యాధులు గాని, రోగములు గాని ఎట్టివి నీ దగ్గరికి రావు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఆలోచించండి. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఒకనాడు బానిసత్వంలో ఉన్న మరి ఇజ్రాయేలీల్ని దేవుడు, ఆ బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీల్ని ఏం చేశాడంటే, ఒక మోసేను, ఒక నాయకుడిని పుట్టించి అతని ద్వారా పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే వారికి ఏం చేశాడంట, వాగ్దానము చేసి, నీకు నీ సంతానమునకును ఈ దేశమును నేను ఇచ్చేదనని వాగ్దానము చేశాడు. ప్రియులారా, ఆలోచించండి. అందును బట్టి యేసేబు ద్వారా ఐగుప్తుకి వెళ్ళిన వారు అక్కడ లక్షలాది మంది సంఖ్య విస్తరించిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఫరో చక్రవర్తి, ఈ జనం ఎక్కువైపోతున్నారు, మన మీద ఎక్కువైపోతే మన మీద పరిపాలన చేస్తారని వీళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. ఎవరో ఫరో బానిసలుగా చేసుకున్నాడు. వాళ్ళ మూలుగులు 430 సంవత్సరాలు దేవుడు ఆలకించాడు. ఎన్ని సంవత్సరాలు చేశారంటే 430 సంవత్సరాలు. ఈ బానిసత్వంలో మేము ఉండలేకపోతున్నాం. వారి మూలుగులు దేవుడు విని మోసేను ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి ద్వారా ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఆ నాయకుడు ప్రార్థన చేస్తే ఏమైంది, 2 పాయలుగా విడిపోయింది. ఫరో సైన్యము వెనక ఉన్నా, ఎర్ర సముద్రం ఎదర ఉన్నా దేవుడు వారికి తోడై ఉన్నాడు. నడిపించవలసిన దేశం నడిపించాడు. అక్కడ 7 జాతుల వారిని నాశనం చేసి ఆ దేశాన్ని వీళ్ళకిచ్చాడు. ఆ దేశాన్ని వీళ్ళకి ఇచ్చి ఏమన్నాడంటే, కొన్ని కట్టడాలు వారికి ఏం చేశాడంట, నియమించాడు. ఏంటి, తల్లిదండ్రులు పిల్లలు చక్కగా ఉండాలంటారా, పాడైపోవాలని అంటారా? ఆలోచించండి. తల్లిదండ్రులు ఆ పిల్లలు ప్రయోజకులు కావాలని అంటారా, పాడైపోవాలని అంటారా? ప్రయోజకులు కావాలని. దేవుడు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చేసిన వాగ్దానమును బట్టి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో 7 జాతుల వారు, బలమైన వారు ఉన్నారంట. వాళ్ళందరినీ నాశనము చేసి ఆ దేశాన్ని వీళ్ళకి ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఎవరికి ఇష్టానుసారంగా బ్రతకాలే? జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా. ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్ళేటప్పటికి పంట ఎలాగుందంట తెలుసా? ఒక ద్రాక్ష గెల 2 మొయ్యలేకపోతున్నారంటే వెళ్ళేదట. అక్కడ ఎక్కడ, కానాని దేశంలో. కానాని దేశాన్ని పాలు తేనెలు ప్రవర్తించే దేశం అని ఎందుకన్నాడు? పాలు తేనెలు ఉంటాయనా? కాదు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమృద్ధమైన పంట ఉంటదని. ఒకడు అంటున్నాడు, ఒరే ఎర్ర సముద్రం అంటున్నాడు, ఎర్రగొట్టారా నీళ్ళు అంటున్నాడు. ఎర్ర సముద్రం దాని పేరు, అది నీళ్ళు ఎర్రగున్నాయని ఎర్ర సముద్రమా? కాదు. మన సముద్రాన్ని ఏమన్నారు? బంగాళాఖాతం అన్నారు. బంగాళదుంపలు ఉంటాయి అక్కడ, ఉండవు. దాని పేరు హిందూ మహాసముద్రం అన్నారు దాని పేరు. అలాగే ఎర్ర సముద్రం అని దాని పేరు. అలాగే పాలు తేనెలు ప్రవేశించే దేశమని దాన్ని వర్ణించాడు. చూడండి, ఈ సేను బంగారం పండేద్రా అంటాడు. బంగారం పండితే ఆడెందుకు అమ్ముకుంటాడు? బంగారం లాంటి పంట పండుద్దని. అవునా కదా? బంగారం పండుద్రా, ఈ సేను కొంటాకేంట్రా అంటా ఉంటారు. అంటే ఆ సేను ఎంతో సమృద్ధమైంది, చక్కగా ఏ పంట వేసినా పండుతుందని. అందుకనే బంగారముతో దాన్ని ఏం చేశాడు? పోల్చాడు. అవునా కదా? ఆ దేశాన్ని కూడా దేంతో పోల్చాడు? పాలు తేనెలు ప్రవశించే దేశము అన్నాడు. ఆ దేశంలో ప్రియులారా, అక్కడ పంట ఎలా ఉన్నదంటే, ఒక పనస చెట్టు ఎలా కాస్తుందంట తెలుసా? ఎప్పుడైనా ఉసిరికాయలు చెంచనే ఉంటాయి తెలుసా? ఎలాగుంటాయి? గుత్తుల కింద ఉంటాయి కదా. అలా పనసకాయలు కాస్తున్నాయి, అలా దానిమ్మకాయలు కాస్తున్నాయి, అలాగా యాపిల్కాయలు కాస్తున్నాయి, అలా అంజూరపకాయలు కాస్తున్నాయి, అలా ఒలివకాయలు కాస్తున్నాయి. అంటే పంట అంత సమృద్ధిగా ఉంది అక్కడ. ఆ పంటని పండే ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తే ప్రియులారా,
మొదటి స్థితిని వాళ్ళు మర్చిపోలేదంట. ఐగుప్తీయులు చేసిన విగ్రహారాధన, ఐగుప్తీయులు చేసిన అన్య దేవతల ఆరాధన వాళ్ళు ఏం చేయలేదంటే మర్చిపోలేదంట. ఇక్కడికి వచ్చాక మనోళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటారు, కానీ వచ్చాక కూడా బాప్తిజం తీసుకున్నాక కూడా ఆ ఉప్పు తీయి, లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి తోడట్రా, ఈ దగ్గరికి వెళ్ళి ఆడట్రా. బుద్ధి ఉందా నీకు? అసలు వాళ్ళకి జరిగింది ఈరోజు చెప్తాడు నీకు. నీకు ఈరోజు రాత్రి బుద్ధి రావాలి నీకు. జాగ్రత్త. తోళ్ళు తంత్రాలను నీకు బుద్ధి లేకపోతే అంటావు. ఎవరి రక్తంలో కడగబడ్డావు నువ్వు? విలువైన క్రీస్తు యేసు రక్తంలో. జాగ్రత్త. పాలు తెల్లి బానిసలుగా ఉన్న దౌర్భాగ్యుల్ని పాలు తెల్లి ప్రవచించే దేశం వాళ్ళకి ఇస్తే అన్య దేవతలు అక్కడ ఆచారాలు మానకుండా మళ్ళీ అక్కడ మొదలెట్టారంట. మంచి ఫలాలు లే వాళ్ళ గురించి చెప్తూ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. వాళ్ళ గురించి చెబుతున్నాడు చూడండి. వాళ్ళ దుష్ట క్రియల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఆ దౌర్భాగ్యమైన జనాంగం గురించి ఏం చెప్తున్నాడో చూడండి. అంటే నా ప్రియుని గురించి ఏమండి ఎంత ప్రేమించాడండి. నా ప్రియులు నాకు ఇష్టమైన జనాంగము అన్నాడండి. ఎవరనే? ఇశ్రాయేలు. ఎవరిని బట్టి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి. నా ప్రియుని గూర్చి పాడదని వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన ద్రాక్ష తోట అన్నాడు, నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రజలు దేంతో పోల్చాడు? ద్రాక్ష తోటతో పోల్చాడా? పాడుదని వినుడు. ఎవరికి చెబుతున్నాడు? మనకి చెబుతున్నాడు. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండిన. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ జనాంగం ఆ దేశంలో పెట్టానని చెప్తున్నాడు. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళని. రాళ్ళు ఎవరా?